నిజంగా ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఆకాంక్షించేది డబ్బు. కానీ డబ్బుకు అసలైన విలువ ఏంటి? అది మనిషిని తలకెక్కిస్తుందా? లేదా నీతిని మర్చిపోయేలా చేస్తుందా? ఒక కథ అయితే చెప్తాను. చిన్న పిల్లవాడు తల్లి దగ్గర అడిగాడు, అమ్మ, డబ్బు అంటే ఏంటి అని. తల్లి నవ్వుతుంది, బాబు, అది మన అవసరాల కోసం ఉపయోగించే ఒక సాధనం, కానీ ప్రేమ, నీతి, మర్యాద ఇవి కొనలేవు అని. పిల్లవాడు ఆశ్చర్యపడ్డాడు, కానీ ఆ పిల్లవాడికి అర్థం కాలేదు. అదే పిల్లవాడు కొద్ది సంవత్సరాల తర్వాత యవ్వనంలోకి అడుగుపెట్టాడు. కోర్సులు, జాబు, పోటీలు అంటూ కొన్ని డబ్బు కోసమే కొందరిని మోసం చేసి సంపాదించే వాళ్ళని చూశాడు. అప్పుడు ప్రశ్న, ఇది సరిగ్గా ఉందా అసలు అని వాళ్ళ అమ్మని అడుగుతాడు. ఒకరోజు తన స్నేహితుడు ప్రమాదంలో ఆసుపత్రిలో చేరుతాడు. డబ్బు చాలా అవసరమైంది. అప్పటి వరకు గర్వంతో తిరిగిన స్నేహితులు మాత్రం చూడలేదు, కానీ ఒక పేదవాడు చిన్న సహాయం చేశాడు. అక్కడ అతనికి అర్థమైంది, డబ్బు లేదు కానీ మనసున్నవాడే అసలైన ధనవంతుడు అని. డబ్బు మన చేతిలో ఉండాలి, మన హృదయంలో కాదు. ఎవరినైనా మోసం చేసి సంపాదించిన సంపద శాపంగా మారుతుంది, కానీ ధర్మంగా సంపాదించిన డబ్బు దైవ ప్రసాదం వంటిది.